కురుక్షేత్ర యుద్ధభూమిలో యుద్ధం మరింత భయంకరంగా మారుతోంది. భీమ తన గదను ఊపుకుంటూ ముందుకు దూసుకెళ్తూ కౌరవ సైనికులను నేలకూలుస్తున్నాడు. అదే సమయంలో భీష్మ బాణాల వర్షంతో పాండవసేనను చీల్చేస్తున్నాడు. ఇది చూసి కోపంతో రగిలిపోయాడు దుర్యోధనుడు. ఇవ్వాళ్లే పాండవుల ఉత్సాహాన్ని చిదిమేయాలి అని గర్జించాడు. వెంటనే దుశ్శాసంతో పాటు మరికొంతమంది మహాయోధులు భీముణ్ణి ఆపడానికి ముందుకు దూసుకొచ్చారు. కాని వాళ్లు భీముడి దగ్గరకు చేరకముందే వారి మార్గాన్ని ఒక్కసారిగా అడ్డుకున్నాడు ఒక యువ మహావీరుడు. అతనే మరెవరో కాదు, అభిమన్యుడు. అభిమన్యుడి బాణాలు మెరుపుల్లా దూసుకెళ్తూ కౌరవసేనను అడ్డుకుంటున్నాయి. భీముడు ముందుకు దూసుకెళ్తుండగా వెనుకనుంచి ఎవ్వరూ దాడి చేయకుండా అభిమన్యుడే రక్షణగా నిలబట్టాడు. ఇది చూసిన భీష్మ ఒక్కసారిగా కోపంతో ఉప్పొంగిపోయాడు. వెంటనే ఒక శక్తివంతమైన అస్త్రాన్ని అభిమన్యుడిపై ప్రయోగించాడు. ఆ అస్త్రం మెరుపులా దూసుకొచ్చి అభిమన్యుణ్ణి గట్టిగా తాకింది. అది చూసిన వెంటనే యుద్ధభూమి మరోసారి మార్మోగింది. ఎందుకంటే ఆ దృశ్యాన్ని గమనించిన మహావీరుడు అర్జునుడు వెంటనే తన గాంధీవాన్ని ఎత్తుకున్నాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా రథాన్ని వేగంగా అక్కడికి దిప్పాడు. అర్జునుడి కళ్లల్లో ఇప్పుడు ఒక్కటే ఉంది, యుద్ధం. ఇప్పుడు కురుక్షేత్రంలో అసలు ఘర్షణ మొదలు కాబోతోంది. మరి అర్జునుడు భీష్ముణ్ణి ఎలా ఎదుర్కొన్నాడు, అభిమన్యుడికి ఏమైంది అనేది తర్వాత భాగంలో చూద్దాం.